సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ ఏడాది జూలై 9న అభూతపూర్వ భక్తుల తాకిడితో ఘనంగా జరిగింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో జనసంద్రం ఇసుకేసిన రాలనంతగా కిక్కిరిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా తరలివచ్చారు భక్తులు. గోవింద నామ స్మరణతో సింహగిరిని భక్తి శ్రద్ధలతో చుట్టి వచ్చారు. ఈ ఏడాది 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో దేవస్థానం, జీవీఎంసీ, విశాఖ పోలీసులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్ల మార్గంలో 29 విశ్రాంతి కేంద్రాలు, తాగునీరు, మజ్జిగ, పులిహార, 32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, లైటింగ్, సూచన బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు సిద్ధం చేశారు. 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి భక్తుల భద్రతను కాపాడారు. ప్రదక్షిణ మార్గంలో అడవివరం, హనుమంతవాక, సీతమ్మధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం గుండా భక్తులు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పుష్పరథ యాత్ర భక్తులకు కనువిందు చేసింది. స్వచ్ఛంద సంస్థలు పాలు, పళ్లు, పలహారాలు అందించగా సత్యసాయి సేవాదళ సభ్యులు భక్తుల కాళ్లకు మర్దన చేసి సేవలు అందించారు. జూలై 10 సాయంత్రం 4 గంటల నుంచి స్వామి దర్శనం కల్పించగా 125 కిలోల శ్రీగంధం సమర్పించారు స్వామివారికి. డ్రోన్ విజువల్స్ ద్వారా సంగ్రహించిన ఈ ఉత్సవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.